సంప్రదాయాలకు నిదర్శనమైన సంక్రాంతి పండగ మొదలైంది. 3 రోజుల పాటు జరిగే ఈ పండగలో భాగంగా బుధవారం భోగి పండుగను జంగారెడ్డిగూడెం పట్టణ వాసులు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి ఆ మంటలలో వేడి నీళ్లు కాచుకుని ఆ నీళ్లతో తలంటి స్నానాలు చేసి సాంప్రదాయ దుస్తులు ధరించారు. అనంతరం ఒకరికొకరు భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరిగిన భోగి వేడుకను ఇప్పుడు చూద్దాం.
శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ 4 రోజులు చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే అందరూ స్నానం చేసి శుచి శుభ్రంగా వచ్చి భోగి మంట వేసుకుని, పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే కనుక భోగి పళ్ళు పోస్తాము. అందరూ కూతుళ్ళు అల్లుళ్ళు మొత్తం అందరూ వచ్చి ఈ 4 రోజులు చాలా బాగా చేసుకుంటాం. అందరికీ భోగి శుభాకాంక్షలు. ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు అండి. మేము పండగ నిమిత్తం ఒంగోలు నుండి వచ్చాము. నేను ఇక్కడ జంగారెడ్డి కూడా ఆడపడుచుది. ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. మన గోదావరి జిల్లాల అందరి జిల్లాలకి తెలుస్తుంది, అన్ని రాష్ట్రాలకి తెలుస్తుంది, దేశాలకు కూడా తెలుస్తుంది మన జిల్లాలో ఎలా చేస్తారన్నది. సో అందరికి వన్స్ అగైన్ భోగి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అందరికి. అందరు స్పెషల్స్ పులిహార అట్లాంటి అవన్నీ స్పెషల్స్, కైట్స్ ఇంకా నాట్ బాంబులు అవన్నీ పేలుస్తారు, కోడి పంతాలు చేస్తారు, భోగి మంటలు చేస్తారు ఎక్సెట్రా. అందరికి హ్యాపీ భోగి. అందరూ పొద్దున్నే లేచి మేమందరం భోగి మంటలు వేసుకొని తర్వాత గాలిపటాలు ఎగరేస్తాం. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ భోగితో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. థ్యాంక్ యూ. ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు. మన పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే పెద్ద పండుగ ఈ సంక్రాంతి, భోగి అనేది చాలా ఆడంబరంగా చాలా గొప్పగా చేసుకుంటాము. ఈ పండుగకి ఏమిటంటే విశేషత, రైతులందరికీ ధాన్యం ఇంటికి వస్తుంది, చాలా సంతోషంగా ఉంటారు. భోగి రోజు మొదలు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులని చాలా ఆనందంగా చేసుకుంటాము. భోగి రోజు ఉదయమే లేచి భోగి మంటలు వేసి పిల్లలందరూ గాలిపటాలు ఎగరేస్తారు. పిండి వంటలతో భోజనాలతో అందరం చాలా సుఖంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాము. జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మా సాలిపేటలో ఉన్నటువంటి మా గ్రామస్తులందరూ కూడా, మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలతో కూడా చక్కగా చలిమంటలు వేసుకోవడం జరిగింది. ఈ యొక్క సంతోషం ప్రజలందరికీ కూడా కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఎక్కడి నుంచో వచ్చిన ఆడపడుతులందరూ కూడా ఈ జంగారెడ్డి ఇచ్చేసి ఈ ఉదయం భోగి మంటల్లో, తర్వాత పిల్లలతో గాలిపటాలతో, సాయంత్రం గుబ్బమ్మల పేరంటాలు, అలాగే భోగిపళ్ళ పేరంటాలతో అందరూ కూడా కొత్త చీరలు అలంకరించుకుని చక్కగా అందరిళ్ళకి వెళ్ళి భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే మరొకసారి అందరికి కూడా జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా హ్యాపీ భోగి. హాయ్ అండి, అందరికి హ్యాపీ భోగి అండ్ హ్యాపీ పొంగల్. జంగారెడ్డిగూడ వాళ్ళందరికీ మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే మా చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి ఇలాగే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. రాను ఇవన్నీ అందరూ మర్చిపోతున్నారు. దయచేసి అందరూ కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాం. పిల్లలందరికీ కొత్తగా ఇవన్నీ గుర్తు చేయండి, నేర్పండి. అందరూ సాంప్రదాయాన్ని పాటించండి. పిల్లలందరినీ ట్రెడిషనల్ గా రెడీ చేయండి. గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఎలాగైనా సరే కొంచెం ట్రెడిషనల్ వాళ్ళకి నేర్పుతూ ఉండండి పిల్లలందరికీ. ఓకే, ఆల్ ఆఫ్ యూ హ్యాపీ పొంగల్. హాయ్ అండి, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను యుఎస్ లో ఉంటాను, కానీ ఎవ్రీ ఇయర్ ఈ సెలబ్రేషన్స్ అన్ని మేము అక్కడ చేసుకున్న ఫ్యామిలీతో చేసుకునేది డెఫినెట్ గా మిస్ అవుతాము. సో ఇయర్ ఫ్యామిలీతో చేసుకోవాలని అక్కడి నుంచి వచ్చాం. మేము అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. అందరం ఇలా పొద్దున్నే లేచి ఇక్కడ కలిసి భోగి మంటలు వేసుకొని అందరం చాలా ఎంజాయ్ చేసాము. ఇవాళ పిల్లలు కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, మా పిల్లలకి ఎస్పెషల్లీ. సో బాగా అనిపించింది. హ్యాపీ పొంగల్ ఎవ్రీవన్. హ్యాపీ భోగి అండి. హ్యాపీ భోగి ఎవ్రీవన్. నేను కూడా అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడ ఇవన్నీ జరుపుకుంటుంటే చాలా బాగుంది చూస్తానికి. ఇవాళ మేము కూడా 5 o'clock పొద్దున్నే రెడీ అయ్యి భోగి మంటలు అన్నీ వేసుకున్నాము. మా పిల్లలకి అందరికి వీడియోలు చూపించాము. చాలా హ్యాపీ అయ్యారు వాళ్ళు కూడా. ఈ సంక్రాంతి అంటే చాలా స్పెషల్ గా ఉంటది పండగ. 3 రోజుల పండగ. ముగ్గులు వేయటం కూడా ఆరోగ్యానికి, మన బాడీ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. భోగి మంటల్లో పిడకలు వేయటం వల్ల, ఆ గాలి పీల్చడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటది. యుఎస్ నుంచి మా అమ్మాయి, మా అల్లుడు, పిల్లలు అందరూ వచ్చారు. మా కోడలు, అబ్బాయి అందరూ వచ్చారు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ పండుగ. ప్రతి సంవత్సరం ఇలాగే భోగి పండుగ అన్ని మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ పొంగల్. హ్యాపీ భోగి అందరికి. ఈ భోగి నాడు చిన్న పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తాము. ఎందుకంటే భోగి పళ్ళులో ఉన్న రేగి పళ్ళు కానీ, బంతి పూలు కానీ, చిల్లర డబ్బులు కానీ, అలాగే మన ఇంట ఎప్పుడు సిరి సంపదలు పొర్లు పొంగాలి అని చెప్పి పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తాము. గొబ్బిళ్ళు పెడతాము. ఎందుకు అని అంటే మన ఇంట్లో ఉన్న చెడు కానీ అంత బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఆవు పేడ మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, క్రిములు అన్నిటినీ చంపేస్తుంది అని చెప్పి మనం ఈ భోగినాడు గొబ్బిళ్ళు పెడతాము. సో అందరూ చక్కగా
పండగ సెలబ్రేట్ చేసుకోండి. ఈ ట్రెడిషనల్ ని ఇలానే కంటిన్యూ చేయండి. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి.